హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డుకి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మన వీడియోలో ఇంతకుముందు చేసిన వీడియోస్లో కొన్ని కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, మీ కామెంట్స్కి ఆన్సర్ చేస్తానని చెప్పేసి. సో ఉన్న కామెంట్స్కి నేను క్లియర్ ఆన్సర్ ఇస్తాను. రేషన్ కార్డు సంబంధించి స్ప్లిట్టింగు, యాడింగు, డిలీషన్, కరెక్షన్, ఆధార్ సీడింగ్, మామూలుగా రేషన్ కార్డు సరెండర్ లాంటి వీటికి సంబంధించి మనం చేద్దాము. ఇప్పుడు టాపిక్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మనకి రేషన్ కార్డులోకి యాడ్ అయిన ఎన్ని రోజులకి కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలి, రేషన్ కార్డులోకి యాడ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలని అడుగుతా ఉన్నారు. సో మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకున్నట్లయితే యాడింగ్ ఇక్కడ రెండు రకాలు. ఒకటి మ్యారేజ్ ద్వారా యాడ్ అవ్వడం, రెండోది బర్త్, బేబీని యాడ్ చేసుకోవడం. ఈ రెండు సందర్భాల్లో యాడింగ్ మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు యాడింగ్లో మనకి వైఫ్ని వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో నుంచి మన రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవడానికి మనకి ఇంతకుముందు మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నారు. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, వెడ్డింగ్ కార్డు కానీ, వెడ్డింగ్ ఫొటోస్ కానీ ఇలాంటివి అవసరం లేదు. తెలుస్తుందా? మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు, వెడ్డింగ్ ఫొటోస్ అవసరం లేదు, వెడ్డింగ్ కార్డు అవసరం లేదు. ఓకేనా? సో లోకల్గా ఎంక్వైరీ చేసుకుంటారు. మ్యారేజ్ అయిందనుకుంటే మీకు ఎవరైతే పేరెంట్స్ కార్డులో ఉన్నారో వైఫ్ని మన రేషన్ కార్డులోకి యాడ్ చేస్తారు. ద సేమ్ టైము యాడ్ చేసేటప్పుడే ఆ వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న ఆ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా స్ప్లిట్ అవుతారు. ఓకేనా? స్ప్లిట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే మన దాంట్లోకి మన రేషన్ కార్డులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా యాడ్ అయిపోతారు. అంటే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయిపోతారు. వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో నుంచి వాళ్ళ అమ్మ నాన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో స్ప్లిట్ అయ్యి మన రేషన్ కార్డులోకి మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ అవుతారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, యాడింగ్ అయిన తర్వాత 3 డేస్లో ఈకేవీసీ వేయాలి. ఈకేవీసీ సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను. మనకి ఈకేవీ సంబంధించి విఆర్ఓ గారికి, తర్వాత పంచాయత్ సెక్రటరీకి, డిఏకి, మహిళా పోలీస్కి, ఈ నలుగురికి ఈకేవీసీ ఇవ్వడం జరిగింది. ఆప్షను 3 రోజుల్లో వేయాలి. 3 డేస్ దాటినా వేయచ్చు. మరి అక్కడ ఈకేవీసీ ఎవరు వేయాలని అడుగుతా ఉన్నారు. అక్కడ ఈకేవీసీ కంపల్సరీగా ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళు, అలాగే అప్లికెంట్ మిమ్మల్ని యాడ్ చేసుకునేది ఎవరు? మీ అత్తగారు. అవునా? మీరు ఒక భార్య, మీరు మీ భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ అవ్వాలనుకుంటున్నారు. మీతో పాటు, అంటే భార్యతో పాటు ఎవరైతే యాడ్ అవుతున్నారో భార్యతో పాటు అత్తగారు, అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి, నాకు పెళ్ళి అయింది, మా రేషన్ కార్డులోకి మా భార్యని యాడ్ చేసుకోవాలి అంటే, మా భార్యని యాడ్ చేసుకునేటప్పుడు అప్లికెంట్ ఎవరు అవుతారు అంటే మా అమ్మ అవుతారు, మా అభ్యర్థి. సో అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ డాటర్ ఇన్ లాగా యాడ్ చేస్తారు. రిలేషన్షిప్స్ చాలామంది తప్పు పెడుతున్నారు. ఒకవేళ నేను ఆఫీస్కి వెళ్ళి నేను అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మా భార్య, నేను వైఫ్ అనుకుంటాను, వైఫ్ అని అసలు నిజానికి అక్కడ రిలేషన్షిప్లో వైఫ్ అనే ఆప్షనే ఉండదు. అర్థమవుతుంది? అక్కడ సన్ ఉంటుంది, డాటర్ ఉంటుంది, హస్బెండ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ వైఫ్ ఉండదు. ఎందుకని? వైఫ్ అనేవాళ్ళు ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతారు. సో రిలేషన్షిప్లో వైఫ్ ఉండదు. ఎందుకని? మా భార్యని నేను కాదు యాడ్ చేసుకునేది, మా అమ్మగారు. అక్కడ ఏముంటుంది? డాటర్ ఇన్ లా అని ఉంటుంది. కానీ మీరు రాసేటప్పుడు బై మిస్టేక్ రాస్తూ ఉంటారు, సన్ దగ్గర సన్ ఇన్ లా అని. ఇప్పుడు కూతురుని యాడ్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లని నా రేషన్ కార్డులోకి యాడ్ చేస్తున్నాను నేను. ఓకేనా? నేను యాడ్ చేస్తున్నప్పుడు నేనేం రాస్తాను? నేను ఫిల్ చేసినప్పుడు నా కొడుకని రాస్తాను. బట్ కొడుకని రాయకూడదు. అప్లికెంట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు అవుతారు? మా అమ్మగారు అవుతారు. మా అమ్మగారికి మా అబ్బాయి ఏమవుతాడు? మామూలుగా డాక్టర్ అవుతారా? సన్ అవుతారా? సన్ అంటే కొడుకు కదా. మరి మీరేం రిలేషన్ చేయాలి? మనవడు మనవరాలని చేపెట్టాలి. అవునా? నా కొడుకు కాబట్టి మనవడు అని తీసుకోవాలి, లేదు మనవరాలైతే మనవరాలని తీసుకోవాలి. అంతేగాని కొడుకుని తీసుకోకూడదు, నేను రాసినంత మాత్రాన. సో దాన్ని అర్థం చేసుకోండి. ఆ రిలేషన్షిప్స్ చాలామంది ఆఫీస్కి వస్తూ ఉన్నారు, రిలేషన్షిప్ తప్పున్నాయి చెప్తున్నారు. తప్పుకున్న రిలేషన్షిప్ చేంజ్ చేసుకునే అవకాశం త్వరలో ఇవ్వబోతున్నారు. సో ప్రస్తుతానికైతే సెల్ఫ్ అనేవారు, ఎవరైతే రేషన్ కార్డ్ సెల్ఫ్ ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతారు. అక్కడ సెల్ఫ్ ఈకేవీసీ వేయాలి. ఎవరైతే యాడ్ చేస్తున్నామో వాళ్ళు ఈకేవీసీ వేయాలి. మీరు ఒకవేళ పిల్లల్ని యాడ్ చేసినట్లయితే పిల్లలకి బిలో 5 years అయితే పేరెంటల్ అథెంటికేషన్ సరిపోతుంది. అబోవ్ 5 years అయితే పిల్లలు కూడా ఈకేవీసీ వేయాలి. ఇంతకుముందు వరకు 15 years వరకు మాత్రమే యాడింగ్ అవకాశం ఉంది. ఇప్పుడు 15 years అబోవ్ కూడా యాడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది కూడా 15 years దాటిన వాళ్ళకి యాడింగ్ లేదని అడుగుతూ ఉన్నారు. అది కూడా. సో 2 సందర్భాల్లో కూడా ఈకేవైసీకి 3 days అవకాశం ఇస్తారు. తర్వాత విఆర్ఓ లాగిన్లో అప్రూవ్ అయిన తర్వాత 7 days అక్కడ సిస్టమ్ వాల్యుయేషన్ జరుగుతుంది. సిస్టమ్ వాల్యుయేషన్ మీకు తెలిసిందే, కారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. ల్యాండ్, లేకపోతే ల్యాండ్లో మాగాని 3 acres, మెట్ట 10 acres పైన ఉండకూడదు ఉంటాయి కదా సిస్టమ్ వాల్యుయేషన్లో. అది ఎలిజిబుల్ అయిన తర్వాత ఎంఆర్ఓ లాగిన్ వెళ్ళి దానికి 21 days. ఓవరాల్గా ఇది ఇవ్వడానికి 21 days పడుతుంది ఎస్ఎల్ఏకి. ఈ 21 daysలో ఆడ అప్రూవ్ అయిన తర్వాత మీరు మళ్ళీ స్ప్లిట్టింగ్ పెట్టుకోవాలి. మీరు పిల్లల్ని యాడ్ చేసుకున్నారు, భార్యని యాడ్ చేసుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? కొత్త రేషన్ కార్డు కోసం స్ప్లిట్టింగ్ పెట్టాలి. దాన్ని స్ప్లిట్టింగ్ అంటాం, రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అంటాం. ఓన్లీ మ్యారేజ్ గ్రౌండ్స్లో మాత్రమే స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉంది. క్లియర్?
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సార్ నేను అంగన్వాడీ వర్కర్ని, మా రేషన్ కార్డు తీసేసి వేశారు 2021లో. అప్పటి నుండి మాకు రేషన్ పింఛన్ రావడం లేదు, మాకు రేషన్ కార్డు అవసరం, అది ఎలా తీసుకోవాలో తెలియజేయండి. సో నేను ముందు పింఛన్ గురించి మాట్లాడతాను. రేషన్ కార్డులో ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఉన్నారో ఆ అంగన్వాడీ టీచర్ ఉన్న రేషన్ కార్డులో పెన్షన్స్ రావు. ఎందుకు వల్ల అంటే, మేము ఇటీవల ఒక అంగన్వాడీ టీచర్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఇటీవల అంటే ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో 2024 జనవరి ఆ టైంలో. సో ఆ టైంలో అక్కడ అంగన్వాడీ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీనే చూపిస్తుంది. సో ఎందుకంటే యాక్చువల్గా 10,000 12,000 ఉంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ అని ఎలిజిబుల్ అయిపోతారు. అసలు అంగన్వాడీ టీచర్స్ అయితే క్లియర్గా చూపించేస్తుంది అక్కడ. సో అప్పుడు ఆ హస్బెండ్కి పెన్షన్ పెట్టడానికి మనం ఒకసారి ఎలా చూపిస్తుందని మనం చెక్ చేసినప్పుడు అక్కడ 6th వాల్యుయేషన్లో గవర్నమెంట్ ఎంప్లాయీ చూపించడము, తర్వాత వాళ్ళ భర్తకి పెన్షన్ పెట్టడానికి అనుకూలించలేదు అంగన్వాడీ టీచర్ యొక్క హస్బెండ్కి. సో ఇలాంటి సందర్భంలో మీరు ఏం ఆలోచించాలంటే, గవర్నమెంట్ మీకు అవకాశం సర్క్యులర్ రిలీజ్ చేస్తుంది. అంగన్వాడీ టీచర్స్కి, ఆశా వర్కర్లకి, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, శానిటేషన్ వర్కర్లకి ఆల్సో ఎలిజిబుల్ అనుకోండి. ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే విఆర్ఏస్ అంగన్వాడీ టీచర్స్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు వర్తించాలి అంటే, మీరు గవర్నమెంట్ నుంచి సర్క్యులర్ రూపంలో మనకు వచ్చినట్లయితే అప్పుడు మీకు ఆన్లైన్లో కూడా డేటా క్లోజ్ అయిన తర్వాత అప్లై చేయడానికి అవకాశం ఉండదు. అంగన్వాడీ టీచర్స్కి రేషన్ కార్డుకి ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇన్కమ్ పరంగా కూడా వాళ్ళకి 12,000 వరకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి. రూరల్ అయితే 10,000, అర్బన్ అయితే 12,000 కంటే ఇన్కమ్ ఎక్కువ వస్తే ఇన్ఎలిజిబులే కదా రేషన్ కార్డుకి అని సంక్షేమ పథకాలకి. సో మరి అంగన్వాడీ టీచర్ అనేసరికి అబౌట్ 10,000 శాలరీ ఉంటుంది. సో వాళ్ళు అకార్డింగ్ టు ఇన్కమ్ క్రైటీరియా 6th వాల్యుయేషన్లో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవుతారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు 6th వాల్యుయేషన్లో ఇన్ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే. మీరు ఆ రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఇన్ఎలిజిబుల్ అవుతుంది. ఒకవేళ మీ హస్బెండ్కి, పిల్లలకి ఏమైనా ఉన్నా అవి కూడా ఆగుతాయి, ఎందుకంటే రేషన్ కార్డు ఉండదు కాబట్టి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీరు. ఓకే. నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. నైస్ ఎక్స్ప్లెనేషన్ అండి. నెక్స్ట్, అన్నయ్య మేము 2023లో రేషన్ కార్డు అప్లై చేసాము, వీఆర్ఓ దగ్గర ఈకేవైసీ పెండింగ్లో ఉంది, ఏం చేయాలి, మళ్ళీ మేము అప్లై చేసుకోవాలా? మా సోదరులు అడుగుతూ ఉన్నారు. దివ్యరాజు, డేవిడ్ రాజు, సప్పి డేవిడ్ రాజు అడుగుతూ ఉన్నారు. సో గతంలో 2023లో కొత్త రేషన్ కార్డుకి అప్లై చేశారు, వీఆర్ఓ లాగిన్లో ఈకేవైసీ పెండింగ్ ఉంది, మరి మేము ఇప్పుడు 2025లో మళ్ళీ అప్లై చేయాలి ప్రభుత్వంలో అని అడుగుతూ ఉన్నారు. సో నేనేం చెప్తున్నానంటే, గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 2023లో కానీ 2022లో కానీ అప్పుడు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి అక్కడ ఎంఆర్ఓ లాగిన్లో అవ్వచ్చు, లేదు విఆర్ఓ గారి లాగిన్లో అవ్వచ్చు. ఏవైతే ఈకేవైసీ పెండింగ్, కార్డు ఇష్యూ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, చాలామందికి ఈకేవైసీలు కూడా అయిపోయినాయి, బట్ కొత్త కార్డు రాలి, నెంబర్ కూడా వచ్చేసింది, రేషన్ కార్డు నెంబర్ కూడా వచ్చేసింది, బట్ న్యూ రేషన్ కార్డు రాలా. కొంతమంది ఈకేవైసీ పెండింగ్ ఉంది. సో ఏ స్టేజ్లో మీకు పెండింగ్ ఉన్నా మీకు రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆదేశాలు వచ్చినాయి. మనకి ఏమొచ్చినాయి అంటే, ఎవరైతే విఆర్ఓ లాగిన్లో, ఎంఆర్ఓ లాగిన్లో పెండింగ్ ఉన్నాయి, వెంటనే వాటిని క్లోజ్ చేయండి. అంటే మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవసరం లేదు. మీరు గతంలో అప్లై చేశారా, మళ్ళీ అప్లై చేసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. కొత్త రేషన్ కార్డ్స్ పెండింగ్ ఉంటే క్లియర్ చేసేసి ఇష్యూ చేస్తారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్, గతంలో ఇన్ఎలిజిబుల్ అయిన కార్డ్స్ ఇప్పుడు యాడింగ్ స్ప్లిట్టింగ్ అది చేసుకోవచ్చా? గతంలో ఇన్ఎలిజిబుల్ అయితే ఇంకా యాడింగ్ స్ప్లిట్టింగ్ ఎక్కడ అవుతుంది? గతంలో రేషన్ కార్డ్స్ ఏదో కారణం చేత పవర్ బిల్ ఎక్కువ వచ్చిందనో, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో, ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారనో, ల్యాండ్ ఎక్కువ ఉందనో, ఇవన్నీ ఏదైతే 6th వాల్యుయేషన్లో ఉండటం వల్ల రేషన్ కార్డు ఇన్ఎలిజిబుల్ అయితే, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటి, గతంలో ఇన్ఎలిజిబుల్ అయితే ఇప్పుడు యాడింగ్ స్ప్లిట్టింగ్ చేసుకోవచ్చు అని అడుగుతా ఉన్నారు. సో అసలు ఇన్ఎలిజిబుల్ అంటే మీకు రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డే లేని వాళ్ళు యాడింగ్ స్ప్లిట్టింగ్ ఎలా చేస్తారు? నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు బహుశా మీకు గతంలో కారు ఏదో ఉన్నాయి, అవన్నీ మీరు అమ్మేశారు, మీ దగ్గర లేవు, ప్రజెంట్ మీరు ఎలిజిబుల్, ఇప్పుడు మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారమే. కొత్త రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ యాడింగ్ పక్కన పెట్టేసేయండి, న్యూ రేషన్ కార్డుకి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు గతంలో ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారు, కారణం ఏంటి, ఆ కారణం రెక్టిఫై అయితే, సాల్వ్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అంతేగాని గతంలో ఈ కార్డు ఇన్ఎలిజిబుల్ అయితే దానికి ఇప్పుడు స్ప్లిట్టింగ్ యాడింగ్ ఉండవు, ఎందుకంటే కార్డే మీకు అక్కడ ప్రామాణికం. ఆ కార్డు ఇన్ఎలిజిబుల్ అయినప్పుడు అది ఆన్లైన్లో కనపడదు కాబట్టి మీరు ఏం చేయలేరు. సో కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు ఏదైతే రిమార్క్ ఉందో దాన్ని మీరు రెక్టిఫై చేసినప్పుడు. ఓకేనా? నైస్ అండి. సో సూపర్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ అండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎక్కువగా అడిగేది ఏంటంటే
మ్యారేజ్ గ్రౌండ్స్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమా ఇవన్నీ అడుగుతున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. యాడింగ్లో అయితే పిల్లవాడికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఒకవేళ మీ పిల్లల్ని మీరు రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అది వెంటనే మీరు ఎక్కడైతే పిల్లవాడు పుట్టాడో అక్కడ అప్లై చేసుకుంటే మీకు వెంటనే ఇస్తారు. రెండోది మ్యారేజ్ గ్రౌండ్స్లో భార్యని యాడ్ చేసినప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. తర్వాత రిలేషన్షిప్స్ రాంగ్గా పడ్డాయి అంటున్నారు. రిలేషన్షిప్స్ రాంగ్స్ ఉన్నప్పుడు మీరు రిలేషన్షిప్స్ ఏవైతే రాంగ్స్ ఉన్నాయో వాటికి కూడా ఆప్షన్ ఇవ్వబోతున్నారు. మీరు రిలేషన్షిప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇక్కడ చాలామంది సింగిల్ రేషన్ కార్డ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సింగిల్ రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు చాలా సందర్భాల్లో అంటే మీకు విడోవర్ స్ప్లిట్ కావచ్చు, సింగిల్ ఉమెన్ స్ప్లిట్ కావచ్చు, వీటి గురించి అడుగుతూ ఉన్నారు. కనీసం మీకు సింగిల్ స్ప్లిట్ చేయాలంటే మినిమం 3 ఉండాలి. ఎవరైతే సింగిల్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 50 అబవ్ ఇయర్స్ ఉండాలి. ఖచ్చితంగా అబవ్ ఇయర్స్ ఉండాలి. వాళ్ళకి రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో అంటే కొడుకు కూతుళ్ళు ఉంటే మాత్రం సింగిల్ కార్డ్ ఎప్పటికీ రాదు. సో ఈ సింగిల్ కార్డు కూడా డైరెక్ట్గా వీఆర్ఓ లాగిన్లో అవుతుంది. మీరు వీఆర్ఓ గారిని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నేను డౌట్స్ ఉంటే కామెంట్ చేయని ఆన్సర్ చేస్తాను. అందరూ 3 కామెంట్ చేయాలి.